మీకు అందరికీ తెలుసు, కోవిడ్ సందర్భంగా కానీ కోవిడ్ తర్వాత విద్యార్థుల సమస్యల మీద కానీ నిరుద్యోగ యువకుల ఉపాధి కోసం నోటిఫికేషన్ల విషయంలో కానీ వైద్య రంగంలో జరుగుతున్న వివిధ కారణాలపై కానీ మా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ చేస్తున్న ప్రయత్నం, పోరాటం మీరందరూ ప్రత్యక్ష సాక్షులు. మా అనుబంధ విభాగాలలో ఎన్ఎస్యుఐ అత్యంత క్రియాశీలకంగా విద్యార్థి నిరుద్యోగుల సమస్యల మీదనే కాదు, సామాజిక బాధ్యతగా సమాజంలో ఉన్న సమస్యల మీద కూడా నిరంతరం పోరాటం చేస్తుండ్రు. ఆ పోరాటానికి ఎన్ఎస్యుఐ విద్యార్థులను పిసిసి అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే, ఎన్నికలంటే కొనుగోలు అమ్మకాలే. మన దగ్గర ఎంత ధనం ఉంటే అంత ఎక్కువ కొనుక్కోవచ్చు. కొనుగోలు అమ్మకాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని పాతరేసే ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్ తరాలకు రాజకీయాలంటేనే అసహ్యం కలిగే విధంగా, రాజకీయ నాయకులు అంటే చీడ పురుగులను చూసినట్టుగా చూసే పరిస్థితులను టీఆర్ఎస్ బీజేపీ కల్పిస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో సాయుధ రైతాంగ పోరాట సందర్భంగా, తెలంగాణ ఉద్యమ సందర్భంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ లాంటి సమస్యలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అత్యంత కీలకమైన ప్రధానమైన సమస్యల మీద ఎప్పుడు పోరాటం జరిగినా, అది జలసాధన సమితి ద్వారా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఏ సమస్యలు వచ్చినా నల్గొండ జిల్లా ప్రజలు, మునుగోడు నియోజకవర్గ ప్రజలు అత్యంత చైతన్యంతో పాల్గొన్నారు. ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, లేకపోతే ధర్మభిక్షం గారు కావచ్చు, పాల్వై గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, ఈ మధ్యకాలంలో కమ్యూనిస్టు సోదరుల వరకు రాష్ట్ర స్థాయి సమస్యల మీద కూడా మునుగోడు ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడి నాయకత్వం పాల్గొనడం జరిగింది. పోరాట స్ఫూర్తి ఉన్న మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినాయి? రాజీనామా చేసిన వ్యక్తి యొక్క గుణగణాలు, అతనికి అతను చేరిన పార్టీకి జరిగిన ఒప్పందాలు, అదేవిధంగా ఇప్పుడు మళ్ళోసారి ఓట్లు అడగనికి వస్తున్న టీఆర్ఎస్ గురించి నాకంటే మీడియా మిత్రులుగా మీకు, మునుగోడు నియోజకవర్గ ప్రజలకు తెలుసు. కానీ దురదృష్టవశాత్తు అక్కడ కేంద్రం నుంచి సిద్ధాంతాలకు ప్రతినిధులం అని చెప్పుకునే అమిత్ షా గారు కూడా అక్కడ పాల్గొనడం ద్వారా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కొనుగోలు కేంద్రాలు తెరిచి, మామూలుగా సంతలో పశువులను కొనడానికో అమ్మడానికో సంత జరుగుద్ది, లేకపోతే రైతులు పండించిన పంట, పండ్లు, ఫలాలు, కూరగాయలు అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలు తెరుస్తారు. కానీ ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో గ్రామ గ్రామంలో బెల్ట్ షాపులు, నాయకులను కొనుగోలు చేయడానికి ఏజెంట్లు, కొనుగోలుకు సహకరించిన వాళ్ళ కమిషన్లు, ఇట్లా పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి వీళ్ళు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో ఒక మంచి ఆలోచనతోటి మా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఈ విధంగా అయితే ఇంకా ప్రజాస్వామ్యం మనుగడ సాధించదు, ఇది ఈ ప్రజల యొక్క స్వేచ్ఛకు స్వతంత్రానికే ప్రమాదంగా పరిణమించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికై గ్రామ గ్రామాన దండుగట్టి రాష్ట్ర నలుమూలలో చదువుకున్న యువకులను ఎన్ఎస్యుఐ విద్యార్థులను కూడగట్టి 1000 మందిని
మినిమం. అంటే 100 నియోజకవర్గాలలో నియోజకవర్గానికి 10 మందిని, 1000 మంది విద్యార్థులను ఒక బృందంగా ఏర్పాటు చేసి ఒక దండు కట్టి వీళ్ళని మునుగోడు నియోజకవర్గంలో ప్రజల దగ్గరికి పంపించి, మా దగ్గర దోసుకున్న సొమ్ము లేదు, అమ్ముడు పోవడానికి మేము గౌరవం లేని వ్యక్తులం కాదు, మేము ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ఈ ప్రజాస్వామ్యం ఉంటేనే భవిష్యత్తులో ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది, ఇది భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. విద్యార్థులుగా, చైతన్యం ఉన్న తెలంగాణ బిడ్డలుగా, చదువుకున్న యువకులుగా తమ కర్తవ్యాన్ని మునుగోడు నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేయడానికి అక్కడుండే తండలలో కానీ మారుమూల పల్లెలు కానీ ఆ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి తలుపు తట్టి ప్రతి వాళ్ళను కలిసి ప్రజాస్వామ్యం యొక్క విలువను, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యతను, ఈ ప్రజాస్వామ్యంలో టీఆర్ఎస్ బీజేపీ కలిసి ధన ప్రవాహం ద్వారా, మందు ద్వారా ఎట్లా సర్వనాశనం చేస్తుందో వివరించి చెప్పి, వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వీళ్ళందరూ యువకులు కాబట్టి వాళ్ళకు పాదాభివందనం చేయడం ద్వారా మా దగ్గర ఇవ్వడానికి ఏం లేదు. మేము చేయగలిగింది ఒక్కటే, సామాజిక బాధ్యతతోని సమాజాన్ని రక్షించడానికి మీ దగ్గరకు వచ్చినాం. మీ పాదాలకు దండం పెట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో మీరు భాగస్వాములు కాండి. మీరు అనుకుంటే నరేంద్ర మోడీ అయినా చంద్రశేఖర్ అయినా చతికిలబడాల్సిందే. ఇవాళ వాళ్ళు కేవలం ప్రజల యొక్క అభిప్రాయాన్ని కొనుగోలు చేయడం ద్వారా దాన్ని పూర్తిగా తిరగరాయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇది మన పిల్లలు, మా భవిష్యత్తే కాదు, మా తర్వాతి తరాలకు కూడా ఇది ప్రమాదంగా మారుతుంది. కాబట్టి దయచేసి మునుగోడు నియోజకవర్గం ద్వారా రాష్ట్రంలో చంద్రశేఖర్కు, దేశంలో నరేంద్ర మోడీ గారికి మునుగోడు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కంకణబద్దులై ఉన్నారు అని సందేశాన్ని ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా 50 సంవత్సరాలు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ఈనాటి రాహుల్ గాంధీ వరకు 5 తరాలతోని పనిచేసిన, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ వారి యొక్క చిత్తశుద్ధిని, నిజాయితీని, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనను పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇవాళ టీఆర్ఎస్ బీజేపీలు ఎన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఉన్నాయి, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడతారు, ఎంతమందిని కొనుగోలు చేస్తారని కొలబద్ద పెట్టి వాళ్ళు టికెట్లు ఇస్తే ఎన్ని తరాలు వీళ్ళు నిజాయితీగా ఈ తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సేవలు అందించిందో గుర్తు చేసి భవిష్యత్తులో టీఆర్ఎస్ బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రశ్నించడానికి, వాళ్ళ 8 సంవత్సరాల పాలనలో చెందిన వైఫల్యాలను ప్రజలకు వివరించి చెప్పి చైతన్యం తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రతిపక్షం ఉండాలి. అది బలమైన ప్రశ్నించే ప్రతిపక్షం ఉండాలి. కాబట్టి కాంగ్రెస్ తరఫున ప్రశ్నించే గొంతుకు ఓటేయండి అని చెప్పడానికి, నీతి నిజాయితీతో కూడుకున్న జీవితం మొత్తం సర్వస్వం దారబోసి ప్రజలకే సేవలు అందించిన కుటుంబం నుంచి ఆ వారసత్వాన్ని తీసుకొని వచ్చిన పాల్వాయి స్రవంతిని గెలిపించాలి అని చెప్పి గ్రామంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క నిర్ణయాన్ని తెలియజెప్పి గెలిపించాలని ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఎన్ఎస్వై తీసుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ,
ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీడియా మిత్రుల సహకారాన్ని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.